పరిశ్రమలు దిగ్గజాల ప్రశంసలు గ్లోబల్ సమ్మిట్లో మరి అందరి ప్రశంసలు దక్కాయని కూడా దీనిలో ప్రచురించారు. ఇక మనం ఒక్కోటి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా హ్యాట్స్ ఆఫ్ రేవంత్, సీఎం విజన్కు పరిశ్రమల దిగ్గజాల ప్రశంసలు, గ్లోబల్ సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు, విద్యుత్, ఫిలిం, ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ, సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంట్ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తక్కువ సమయంలో ఇలా చేయడం రేవంత్కు మాత్రమే సాధ్యమైందని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించారు. తెలంగాణ అన్స్టాపబుల్ కాదు, అన్బీటబుల్, ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు అయితే చెప్పారు. సీఎం రేవంత్ దార్శనికుడు, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా మరి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో అది 100% సక్సెస్ అయిందని చెప్పాలి. మరి ఇన్ని పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్కు 5.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే విద్యుత్తు, ఫిల్ము, ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయంట. మరి దీనికి మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే మరి దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకూర్చుంది. అందులోనూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా మరి ఒక ప్లానింగ్ చేసి గ్లోబల్ సమ్మిట్ని తీసుకొచ్చి విదేశీ పెట్టుబడిని లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం, ఈ రోజున మరి పెద్ద పెద్ద విదేశీ కంపెనీలన్నీ కూడా మరి పెట్టుబడులు పెట్టడానికి సుముఖత చూపటం అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంట్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ డాక్యుమెంట్ మొత్తం ఏదైతే ఉందో సామాజిక న్యాయం జరిగేలా ఉందని అయితే చెప్పారు. తెలంగాణ అన్స్టాపబుల్ కాదు, అన్బీటబుల్ అని ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు కూడా చెప్పారు. ఇక సినీ రేవంత్ దార్శనికుడు, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చెప్పారు. తక్కువ సమయంలో ఇలా చేయడం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని మరి వన్ ఆఫ్ ద గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు. ఇక మనం ఒకసారి చదువుదాం. ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణ విజన్ ప్రజల కళ్ళ ముందు ఉంచారు సీఎం రేవంత్ రెడ్డి. దార్శనికత, శ్రమ, విజన్ డాక్యుమెంట్ ద్వారా సమ్మిట్ ద్వారా పారిశ్రామిక దిగ్గజాలకు ప్రజలకు తెలిసింది. 2 రోజుల సరస్సు ద్వారా రికార్డు స్థాయిలో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో అన్ని సెషన్లు ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, అగ్రనటుడు చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, టూరిజం మంత్రి జూపల్లి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంటరీ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2వ రోజు పెట్టుబడులు వెలువైతే వచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీలో భారీగా ప్రాజెక్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మరి ఒప్పందాలన్నీ కుదిరాయి. ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్ సమ్మిట్ అనేది అత్యద్భుతంగా సక్సెస్ అయింది. మరి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా మరి వచ్చి అవి అనుకూలంగా ఉండి మరి ఎప్పుడు కార్యరూపం దాలిస్తే అప్పుడు ఇమీడియట్లీగా కూడా మరి దీనికి సంబంధించి ఎంతోమందికి ఉపాధి కలిగే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మెరుగైన విధంగా తెలంగాణ ఆర్థికంగా కూడా ఇంకా పుంజుకుని ప్రపంచ దేశాల్లో మరి తెలంగాణ ఒక గుర్తింపు పొందినట్టుగా ఒక రాష్ట్రంగా మరి గుర్తింపు పొందుతుంది. దీనంతటికీ కూడా కారకులు ఎవరంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మరి వీళ్ళందరూ చెప్పడం అయితే జరిగింది. ఇక మనం చూడొచ్చు, నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసిన మరి మాధవరం కృష్ణారావు కుకట్పల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కవిత మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కవిత కొన్ని చేసిన వ్యాఖ్యలకి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా మరి మాధవరం కృష్ణారావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమందారో ఒకసారి చూద్దాం. కవితపై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసు. నీ అత్తగారి ఊరిలో నీకు గెలవడం చేత కాలేదు. కేటీఆర్ను జైలుకు పంపాలి, హరీష్ను బయటకు పంపాలి పార్టీ నుంచి. ఇదే కదా నీ ప్లాన్? నీ భర్తకు బాలానగర్ ప్రాంతంలో 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. మాధవరం వ్యాఖ్యలు కబడ్దార్ కవిత అంటూ టీ న్యూస్లో హైలైట్ అయింది. కుకట్పల్లి ఎమ్మెల్యే తీరుపై జాగృతి శ్రేణులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక నేను నీ కబ్జాల చట్టా విప్పితే దారుణంగా ఉంటుంది, నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసినా అన్నారు. కానీ ఇది చాలా అభ్యంతరమైన వర్డ్. ఇప్పుడు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు,
కానీ ఒక మహిళను పట్టుకుని మరి నీలాంటి కుక్కలను చాలామంది చూశారనేది ఇది అభ్యంతరం. కంపల్సరీ ఒక మహిళకైతే క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన టీడీపీలో తన ప్రస్థానం స్టార్ట్ చేసి ఈ రోజున బీఆర్ఎస్లో ఉన్నారు. మాధవరం కృష్ణారావు గారు అంటే ఎమ్మెల్యేగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంత స్థానం ఉన్నప్పటికీ కూడా ఒక మహిళను కుక్క అని అనటం ప్రెస్ ముందు మరి ఇది చాలా అభ్యంతరకరమైన వాడు. దీని గురించి మరి ఒకసారి ఆయన పునరాలోచించుకోవాలి. మరి నీకు ఎవరు భయపడతాడంటూ బీఆర్ఎస్ నేత కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓ రేంజ్లో ఫైర్ అయిపోయారు. జిహెచ్ఎంసీ పరిధిలో జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించిన కవిత ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అయితే టార్గెట్ చేశారు. మరి ఈ క్రమంలోనే కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూ కబ్జాలపై పెట్టిన దృష్టి ప్రజలపై పెట్టి ఉంటే బాగుండేది అన్నారు. కవిత గారు మరి మాట్లాడేటప్పుడు ఒక ఆరోపణ అయితే చేశారు. మరి నేను భూ కబ్జాలు చేశానో లేదో, నువ్వు భూ కబ్జాలు చేసావో ఏదో, ఎస్ విమర్శలన్నీ చేయొచ్చు. నీలాంటి కుక్కలకు అని అనటం, ఒక మహిళని అనటం అది కరెక్ట్ కాదని మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూ కబ్జాలు పెట్టిన దృష్టిపై పెట్టి ఉంటే బాగుండేదన్నారు. కవిత ఆరోపణలపై మంగళవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇదివరకు ఎవరూ రియాక్ట్ కాని రీతిలో మాధవరం కృష్ణారావు అయితే రియాక్ట్ అవ్వటం అయితే మనం చూసాం. నేను తెల్లారి లేచిన తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఎర్లీ మార్నింగ్ నేను స్నానం చేసి కూర్చున్నానంటే 6 నుంచి 7 అలా కూర్చున్నానంటే ప్రజా సమస్యల మీద కూర్చుంటాను. నేను నీకు అల్లాటప్పాళ్ళలాగా కనబడుతున్నానా? అసలు నీకు 1000 కోట్లు నీ భర్తకి మరి బాలానగర్ సమీపంలో ఎలా వచ్చినాయి అని ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు. దీనికి సంబంధించి మరి కవిత గారు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈయన కూడా నీ భర్తకు బాలానగర్ ప్రాంతంలో 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అని ప్రశ్నించారు. దీనికి సమాధానం కవిత ఏం చెప్తారో అవతల సైడ్ నుంచి మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ ఉందని చెప్పి రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రాజ్యాంగ వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఎజెండా అని, ఆ ఎజెండానే ప్రభుత్వం అమలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై మంగళవారం నాడు లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వాదనలకు సమానత్వంపై నమ్మకం లేదని, అన్ని వ్యవస్థలపైన ఆధిపత్యం చూపుతుందని విమర్శించారు రాహుల్ గాంధీ అని కూడా ఇక ప్రచురించారు. ఇక సొంతిల్లు సామాన్యుడి హక్కు, తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచి అని, ఓఆర్ఆర్ ట్రిబుల్ మధ్యలో నవనగరాలు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు అఫోర్డబుల్ హౌసింగ్పై సర్కార్ స్పెషల్ ఫోకస్ ఉందని గ్లోబల్ సమ్మిట్ వేదికగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఆయన వెల్లడించడం జరిగింది. ఇక రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా ఉన్నత ప్రమాణాలతో కూడిన సొంతింటిని సమకూర్చుకోవడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భారత ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం నిర్మించిన అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్ తెలంగాణ మోడల్ 2047 సదస్సులో ఈయన ఈ కీలక ప్రసంగం అయితే చేశారు. సొంతిల్లు సామాన్యుడి హక్కు అని, మరి వాళ్ళందరికీ కూడా సొంతిల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఒక సామాన్యుడికి మరి ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు. మీ వెంటే మేమున్నాం. పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఎవరన్నా పక్షం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా మరి ఈ హక్కు ఉందని చెప్పి, తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచి లాంటిదని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన గతంలో చెప్పారు, మరొకసారి పునరుద్ఘాటించారు. ఇక పల్లె ప్రజా తీర్పు 4236 గ్రామాల్లో రేపే బ్యాలెట్ యుద్ధం, 395 చోట్ల ఏకగ్రీవాలతో రికార్డ్. తొలి అంకం వికారాబాద్ టు ఖమ్మం 37,000 వార్డుల్లో హైటెన్షన్. ఓటు వేయనున్న 1.5 కోటి మంది